రామారావు, అలాగే ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. ముందుగా కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యా కృష్ణ, ఏంటి అసలు బీజేపీ వ్యూ ఎలా ఉంది ఏపీకి సంబంధించి? ఏపీలో తెలుగుదేశం జనసేన కూటమి ఇప్పటికే ఉంది కాబట్టి ఈ కూటమితో పొత్తు విషయంలో బీజేపీ వ్యూ ఎలా ఉంది? కూటమి పొత్తు ఉండాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? ఉంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? బీజేపీ అయితే ఖచ్చితంగా టీడీపీ ఎన్డీఏలోకి రావాలని కోరుకుంటుంది. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలపరచాలని మోడీ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్డీఏని బలపరిచే దిశలో భాగంగా ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానిస్తుంది. ఈ రోజు జేపీ నడ్డాని కొంతమంది విలేకరులు పార్లమెంట్ లో కలిసినప్పుడు టీడీపీ ఏమిటి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కదా, టీడీపీ కూడా ఎన్డీఏలో జాయిన్ అవుతుంది అన్నప్పుడు అవును టీడీపీ కూడా ఎన్డీఏలో జాయిన్ అవుతుందంటూ కూడా ఆయన అనధికారికంగా విలేకరులు చెప్పారు. ఆ విషయం ఈ రోజు సాయంత్రానికి తేలిపోతుంది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా 1-2 రోజుల్లో మేము అధికారికంగా కూడా విడుదల చేయబోతున్నామని కూడా ఆయన చెప్పారు. అంటే ఎన్డీఏని బలోపేతం చేయటం, అదేవిధంగా ఇండియా కూటమిని బలహీనం పరచడం, అదే ఇప్పుడు ప్రస్తుతం మోదీ అమిత్ షాల ముందున్నటువంటి వ్యూహం. ముందుగా అసలు నిజానికైతే టీడీపీ జనసేనని వదిలేద్దాం అనుకున్నారు. అక్కడ వాళ్ళిద్దరు పొత్తు మాత్రం ఉంచుకొని వీళ్ళు న్యూట్రల్ గా ఉందాం అనుకున్నారు. అక్కడ విడిగానే 2019లో ఏ విధంగా అయితే పోటీ చేశారో ఆ విధంగానే పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ మారినటువంటి వ్యూహంలో భాగంగా ఈసారి దేశవ్యాప్తంగా 405 సీట్లు పైగా ఈసారి ఎక్కువగా స్థానాలు గెలుపొందాలనుకుంటున్నారు. సో ఎన్డీఏ కూటమికి 405 పైగా రావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక క్రెడిబుల్ లీడర్ ఈ యొక్క ఎన్డీఏల కూటమిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎన్డీఏలో అంటే మేజర్ గా చిన్న పార్టీలు తప్పితే పెద్ద పార్టీలు అంటూ ఏమీ లేవు. అందుకే ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీతో పాటు చాలా పెద్ద పార్టీలు అన్నింటినీ కూడా లాక్కుంటున్నారు. ఇటు నితీష్ కుమార్ ని కూడా ఎన్డీఏలోకి తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు బీజేడీని కూడా బిజు జనతాదళ్, నవీన్ పట్నాయక్ సంబంధించినటువంటి బిజు జనతాదళ్ కూడా ఇప్పుడు ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నారు ఎన్డీఏలోకి. సో నవీన్ పట్నాయక్ అందరికీ కూడా ఏదైతే ఈ యొక్క న్యూట్రల్ గా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ కూడా ఇప్పుడు ఎన్డీఏలోకి వస్తున్నారు. ఇక ఉద్ధవ్ ఠాక్రేని కూడా తిరిగి ఎన్డీఏలోకి వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి ఉద్ధవ్ ఠాక్రే కృష్ణ, టెక్నికల్ ఏమైనా ఇష్యూ ఉందా? రైట్, ఒకసారి కృష్ణ దగ్గర ఢిల్లీ టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉంది. కృష్ణతో మళ్ళీ మాట్లాడదాం మనం. రామారావు, గుడ్ ఈవినింగ్. ఎలాంటి ఎజెండాతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు? అటు బీజేపీ వైపు నుంచి ఎలాంటి ఎజెండా ఉందని ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ కానీ ప్రిడిక్షన్స్ కానీ ఏమున్నాయి? ఎందుకంటే ఇక్కడున్న వాతావరణం ఏంటో వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. ఏపీలో రాజకీయ వాతావరణం ఎలా ఉంది, ఆ వాతావరణంలో